వెల్కమ్ టు కీ కలర్స్. టాలీవుడ్ లో బడా బాంబ్ బ్లాస్ట్ అవుతుందా? సినిమాలకు విరామం ప్రకటించే పరిస్థితి వస్తుందా? ఎందుకంటే హీరోల రెమ్యూనరేషన్ మీద ఇంత గగ్గోలు ఎప్పుడూ లేదు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమా అమ్ముడు పోదు అని కూడా ఎవరూ ఊహించి ఉండరు. టాలీవుడ్ లో ఏం జరుగుతోంది? 13 కోట్లు తీసుకున్నాడు, అతని సినిమాకు 2 కోట్లు కూడా రాలేదు అని కమెంట్ వినిపిస్తున్న హీరో ఎవరు? టాలీవుడ్ ని కుదిపేస్తున్న లేటెస్ట్ స్టోరీ చూసే ముందు కీ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాలీవుడ్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్. బయ్యర్లు లేక సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. పెద్ద హీరోల రెమ్యూనరేషన్లు దెబ్బకి నిర్మాతలు అల్లాడిపోతున్నారు. సింగిల్ స్క్రీన్లు మూతపడే పరిస్థితి వచ్చేస్తోంది. అంటే ఎటు చూసినా ఏదో నెగిటివిటీ మాత్రం కనిపిస్తోంది. కారణం ఎవరు? నిర్మాతల మండలిలో రాజకీయం, ప్రభుత్వాల వైపు నుంచి సినిమా ఇండస్ట్రీ మీద ఒత్తిళ్లు, ఏదో తెలియని అలజడి అని టాలీవుడ్ ని చూస్తే అనిపిస్తోంది. ఓ పక్కన రాజకీయం, ఇంకో పక్కన ఖర్చుల భారం కలిసి నిర్మాతలను కుంగదీసేస్తున్నాయి. సక్సెస్ రేట్ మాత్రం పెరగలేదు. మొత్తం ఏడాదిలో 6-7 సినిమాలు కూడా ఆడే పరిస్థితి లేదు. పైసా వసూలు కావడం లేదు. అందుకే నిర్మాతల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఇదివరకంటే హీరోలు 2-3 సినిమాలు ఏడాదికి చేసేవాళ్ళు. రెమ్యూనరేషన్ తక్కువ తీసుకునేవాళ్ళు. ఎక్కువ సినిమాలు వచ్చేసి థియేటర్లు నడిచేవి. ఇప్పుడు అలా కాదు. ఏడాదికి ఒక సినిమా రావడమే కష్టమైపోయింది. అందరూ రేట్లు పెంచేసరికి ఇండస్ట్రీ నీరసపడిపోతోంది. 2 కోట్లు వరల్డ్ వైడ్ షేర్ రాలేదు, పిలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇదిగో ఇదే మాట కాకరేపుతోంది. ఎవరా హీరో అనే చర్చ మొదలైపోయింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన ఓ సినిమా గురించే ఇదంతా. మొత్తం కలెక్షన్లు 2 కోట్లు కూడా లేకపోయినా అంత ఛార్జ్ చేశారు అనే ఆశ్చర్యం అనిపించడం ఖాయం. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇండస్ట్రీ మనుగడ ఎట్లా అనేదే ప్రశ్న. పవన్ కళ్యాణ్ సినిమా కూడా కొనే పరిస్థితి లేదా? టాలీవుడ్ లో అతి పెద్ద సంక్షోభం వస్తుందా? హరిహర వీరమల్లు పరిస్థితి చూశాక ఆందోళన. ఇది వరకంటే సినిమాలు ఏడాది పొడవునా వచ్చేవి, థియేటర్లు కలకల్లాడేవి. ఇప్పుడు అలా కాదు. ఓటీటీలు వచ్చేసాయి. కొన్ని సినిమాలు మల్టీప్లెక్స్లో ఆడుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు 3-4 నెలలకు వస్తున్నాయి అనుకుంటే అప్పుడే సింగిల్ స్క్రీన్లకి పని పండగ అన్నీ కూడా. ఆ తరువాత అంతా ఖాళీ. అందుకే గత 10-15 ఏళ్లలో 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఒక్కటంటే ఒక్క సింగిల్ స్క్రీన్ థియేటర్ కూడా కొత్తగా కట్టలేదు అనే మాట టాలీవుడ్ లో ఆల్రెడీ ఉంది. ఏడాదికి ఒకటో, 2 ఏళ్లకు ఒకటో సినిమా, 100 కోట్లలో రెమ్యూనరేషన్లు. బడా హీరోలు మరి ఇండస్ట్రీని బతికిస్తారా? ముందుకు వస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద హీరోలు రంగంలోకి దిగితే తప్ప సీన్ మారే పరిస్థితి లేదు. కానీ దిగుతారా, మాట్లాడతారా అంటే లేదు అనేదే సమాధానంగా అనుకోవాలి. ఎందుకంటే ఎవరి కెరీర్ వాళ్ళకి, ఎవరి కమిట్మెంట్లు వాళ్ళకి. మహేష్, బన్నీ లాంటి వాళ్ళు 1000 కోట్ల సినిమాలు చేస్తున్నారు. మరో 2 ఏళ్ల వరకు రిలీజ్ బరిలోకి రావు. మిగతా వాళ్ళు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉన్నారు. అందుకే ఇటువైపు చూడరు. ఈ లెక్కన ఇటు పెద్ద హీరోలు రాక, వాళ్ళ సినిమాలు మార్కెట్లో లేక ఇక టాలీవుడ్ కొంత తాత్కాలిక విరామం అంటుందా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న క్వశ్చన్ మార్క్. హీరోల భారీ రెమ్యూనరేషన్లే టాలీవుడ్ కొంపముంచుతున్నాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కీ కలర్స్.